యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందనములు. క్రైస్తవులు ఎవరైనా సరే వేరే క్రైస్తవుల గురించి అంటే రక్షణ మారుమనసు పొందిన క్రైస్తవుల గురించి ప్రార్థన చేసేటప్పుడు మొదటగా వీళ్ళ హృదయంలో ఎటువంటి పాపం లేకుండా ఉండి ప్రార్థన చేయాలి. ఏదైనా పాపం ఉండి వాళ్ళు ఇతరుల గురించి మార్పు పొందాలని ప్రార్థన చేస్తే కనుక భయంకరమైన దురాత్మలు వాళ్ళని పట్టేస్తాయి. ఎందుకంటే ఇది వాస్తవం ఏంటుంది. ఇదే విధంగా ఒక స్త్రీ మరి ఒక సంఘం గురించి ప్రార్థన చేస్తుంది. ఏమని సంఘం గురించి చేస్తుంది? ఆ సంఘం అంతా రక్షణ మారుమనసు పొందాలని ఆ యొక్క ఒక చర్చిలో ఉన్న మెంబర్స్ అందరి గురించి ప్రార్థన చేస్తుంటే ఒక బలమైన దురాత్మ పట్టుకుని కొన్ని దినాలు పీడిస్తే ఒక దేవుని సేవకుడు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ యొక్క దురాత్మని వదిలించి మరి ఆయన వెళ్ళినాడు. జ్ఞాపకం చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నామకార్థ జీవితంతో మీరు జీవిస్తూ మరొక నామకార్థ జీవితంలో ఉన్న వాళ్ళు మార్పు పొందాలని ప్రార్థన చేస్తే కనుక అది మీకు మరి భయంకర పరిస్థితులు ఎదుర్కొనే విధంగా ఉంటుంది. దురాత్మ పట్టి పీడిస్తూ ఉంటాయి. మీ కుటుంబంలో జరగబడతాయి. మీ కుటుంబంలో మనుషుల మీద దురాత్మ పనిచేస్తాయి. కాబట్టి ప్రార్థన చేసే ముందు ఎప్పుడైనా సరే సంపూర్ణంగా లేకుండా ప్రార్థన చేస్తే కనుక మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. మరి దేవుని రాకవలసింది ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు. మీకు మీరు ప్రార్థన చేసుకుని పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడే మరి ఇతరుల గురించి వేరే పాపం చేసేవాళ్ళ గురించి నామకార్థ క్రైస్తవుల గురించి మీరు ప్రార్థన చేస్తే అప్పుడు మీకు ఎటువంటి మరి తొందర హాని కలగదు. ప్రార్థన అంటే ఒక రోజుతో అయిపోయేది కాదు, మరి జీవితాంతం వరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క దినంతో అయిపోయేది కాదు, అంతేవరకు సహించిన రక్షించబడిన దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మీ గురించి మీరు ఎంతైనా చేసుకుని ప్రార్థన, కానీ ఇతరుల గురించి రక్షణ మారుమనసు పొందాలని ప్రార్థన చేసేటప్పుడు మాత్రం మీరు రక్షణ మారుమనసు ఉండాలి. అంతేకాదు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటేనే మీరు ప్రార్థించండి. లేకపోతే మీకు శ్రమ దురాత్మలు వచ్చి పడతాయి మిమ్మల్ని. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.